మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 28వ అధ్యాయం 36 నుంచి 43వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 36, 37 వచనములను చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సినాయి కొండపైన దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ క్రమమును గూర్చి వివరిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు: ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణములు నిబంధన మందసము, దానిపైన కరుణాపీఠము. పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ దీపస్తంభము మరియు సువర్ణ ధూపవేదిక. ఆవరణములో ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము. ఈ ఉపకరణములు, వాటి తయారీ విధానమును దేవుడు మోషేకు వివరిస్తూ ఉన్నారు. మరి ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధిలో నిలిచి యాజకత్వము చేసేటటువంటి అహరోను, అతని యొక్క కుమారులకును కూడా దేవుడు విధులను నిర్ణయించి మోషేకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో యాజకత్వము చేయడం అంటే అది సాధారణమైన లేదంటే మామూలు విషయము కాదండి. దేవుని సన్నిధిలో నిలిచి యాజకత్వము చేయడం అంటే అది ఎంతో శ్రద్ధాసక్తులతో, పరిశుద్ధతతో, భయభక్తులతో నిర్వహించాల్సినటువంటి ఆత్మీయమైన బాధ్యత. కాబట్టి దేవుని సన్నిధిలో యాజకత్వము చేసేవారు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, దైవ నియమమునకు లోబడి ఉండాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో యాజకుల యొక్క వస్త్రాలను గురించి మనం చూచాం. యాజకులు ధరించాల్సినటువంటి వస్త్రములు ఏ విధంగా ఉండాలో మనం చూచాం. ఇప్పుడు యాజకుడు తన తల మీద కలిగి ఉండాల్సినటువంటి పాగా గురించి చూస్తున్నాం. యాజకుని యొక్క వస్త్రధారణ దైవ చిత్తానుసారంగా, దైవ నియమం ప్రకారం ఉండాలి. యాజకుడు తల మీద ఒక పాగా కలిగి ఉంటాడు. ఆ పాగా మీద ఒక బంగారు రేకు నీలి దారముతో కుట్టబడి ఉంటుంది. ఆ బంగారు రేకు పైన యెహోవా పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది, చెక్కబడి ఉంటుంది. ఈ యొక్క బంగారు రేకు పాగా ముందటి వైపున ఉంటుంది, వెనక వైపున కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ బంగారు రేకు యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. బంగారు రేకు పైన చెక్కబడిన మాట యెహోవా పరిశుద్ధుడు. దేవుడు అత్యంత పరిశుద్ధుడు, పాపము లేనివాడు. పాపము ఆయనను సమీపించదు. ఆయన సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగినవాడు. అందుకనే పరలోకములో దూతగణములు దేవునిని మానక పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానముల చేత కీర్తిస్తూ ఉంటారు. మరి మనము గమనించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత అంతగా కీర్తించబడుతూ ఉంటే, అంతగా ఘనపరచబడుతూ ఉంటే, ఆయన పరిశుద్ధతను మనం ఏ విధంగా సన్మానిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితములు పరిశుద్ధత కలిగి ఉండాలి. క్రైస్తవుని జీవితం, విశ్వాసి జీవితం పరిశుద్ధంగా ఉండాలి. కావాలని పాపమును అంటించుకునే స్వభావము
క్రైస్తవునిలో ఉండకూడదు. ఒక ప్రక్క పాపము, మరొక ప్రక్క పరిశుద్ధత అంటే కుదరదు. ఒకే జలలో నుండి చేదు నీరు, మంచినీరు ఎలాగైతే ఉబకవో, క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసిలో నుండి ఒక ప్రక్క పాపము, మరొక ప్రక్క పరిశుద్ధత అంటే కుదరదు. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోదు. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధత కలిగి జీవించడం అవసరం. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకోవడం అత్యవసరం. ఆ పరిశుద్ధత లేకపోతే మనం ప్రభువుని చూడలేమని హెబ్రీ 12:14 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధత కలిగి జీవించాలి. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన దేవుడు అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను సన్మానించున్నట్లుగా మానవుని యొక్క దేహములో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భాగము శిరస్సు. శిరస్సు భాగములోని నొసటి మీద యెహోవా పరిశుద్ధుడు అని చెక్కబడిన బంగారు రేకు పాగాకు నీలిదారముతో కొట్టబడాలి. నీలము దేనికి గుర్తో మనం చూచాం. నీలము శాంతికి, సమాధానమునకు గుర్తు. ఈ బంగారు రేకు పాగాకు కొట్టబడినప్పుడు అది నొసట భాగంలో ముందు వైపున ఉంటుంది. ఈ బంగారు రేకు దేనికంటే తమ పరిశుద్ధమైనటువంటి అర్పణలలో ఇశ్రాయేలీలు ప్రతిష్ఠించే పరిశుద్ధమైనటువంటి వాటికి ఏమైనా దోషాలు తగిలితే అహరోను ఏం చేస్తాడంటే ఆ దోషములను భరిస్తాడు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయనప్పుడు నిత్యము ఈ యొక్క బంగారు రేకు అతని యొక్క పాగాకు ఉంటుంది. మరి పరిశుద్ధమైనటువంటి ఆ అర్పణలకు తగిలే దోషములన్నిటినీ కూడా అహరోను భరిస్తాడు. బంగారు రేకు తల మీద ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది దేనిని మనకు గుర్తు చేస్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అత్యంత సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. అటువంటి ఆయన తలపైన ఒక ముళ్ళ కిరీటమును ప్రత్యేకంగా అల్లి గుచ్చారు. మన ప్రభు యొక్క తల మీద గుచ్చబడిన ముళ్ళ కిరీటము మనందరి యొక్క దోషములకు ఒక గుర్తుగా ఉంది. ఆ దోషభారం ముళ్ళ కిరీటం రూపంలో ప్రభు యొక్క తలపైన అల్లి గుచ్చగా మన దోషములన్నిటినీ ఆయన భరించాడు. చరిత్ర ఏమని చెబుతూ ఉందంటే, ఆ ముళ్ళ కిరీటంలో దాదాపుగా 120 ముళ్ళు ఉన్నాయంట. ఆ 120 ముళ్ళల్లో 19 ముళ్ళు మన ప్రభు యొక్క తల మీద, మన ప్రభు యొక్క తలలో సున్నితమైనటువంటి తలభాగములో దిగబడ్డాయంట. 3 ముళ్ళు ముందు నొసట భాగంలో, 16 ముళ్ళు వెనక భాగములో. ప్రభునందు ప్రియమైన వారులారా, యాజకుడు ఏం చేస్తాడంటే మన అర్పణలకు తగిలే దోషములను భరిస్తాడు. మరి మన దోషములను భరించున్నట్లుగా మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ముళ్ళ కిరీటము చేత ఆయన తలపైన గుచ్చబడినప్పుడు మన దోషములన్నిటినీ ఆయన భరించాడు. ఆ ముళ్ళు గుచ్చుకొని తలలో నుండి పరిశుద్ధమైన రక్తము స్రవించబడింది. ఆ రక్త రుధిర ధారలలో మన యొక్క పాపములు యావత్తును కూడా పరిహరించబడ్డాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, బంగారు రేకు ఎందుకు యాజకుడు తలపైన నొసటి భాగములో ధరిస్తాడో మనం చూచాం కదా. దాని ప్రాధాన్యత ఏంటంటే, ఇశ్రాయేలీలు అర్పించే అర్పణలు అన్నిటిలో తగిలేటటువంటి దోషములన్నిటినీ కూడా యాజకుడు భరించాలి. ఆ తర్వాత యాజకుని యొక్క వస్త్రములలో భాగంగా సన్ననారతో చొక్కాయిలు కుట్టబడాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, వారికి మరి ఈ యొక్క చొక్కాలు కుట్టాలి, నారలాగులు కూడా కుట్టాలి. ఇవన్నీ కూడా సన్ననారతోనే కుట్టబడాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వారు చేరేటప్పుడు
దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించున్నట్లుగాను మరియు దేవుని యొక్క బలిపీఠమును సమీపించినప్పుడు వారి యొక్క దిగంబరత్వము కనబడకుండా ఉండునట్లుగాను వారు మరి చొక్కాయిలు నారలాగులు ధరించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములోనే చాలా స్పష్టంగా ఆ మాట రాయబడింది. దేవునికి ఎప్పుడైనా బలిపీఠమును కట్టేటటువంటి క్రమములో ఆ బలిపీఠము ఏ విధంగా నిర్మించబడాలనో మనం చూచాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 25వ వచనం చదివితే అక్కడ ఇలాగున రాయబడి ఉంది. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. బలిపీఠము మీద మానవుని యొక్క దిగంబరత్వం కనబడకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు యాజకుడు ధరించి దేవుని బలిపీఠమును సమీపించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, నాడైతే ప్రతిష్ఠిత వస్త్రములు ఉన్నాయి. నేడు ఏ వస్త్రములు ఉన్నాయి? మనమందరము రాజులమైన యాజక సమూహము అనే విషయాన్ని చూచాం 1 పేతురు 2:9 ప్రకారం. మరి మనం ధరించాల్సిన వస్త్రములేంటి? మనము ఆత్మీయమైనటువంటి దిగంబరత్వము కలిగి ఉండక దేవుడు మనకు రక్షణ వస్త్రములను ధరింపచేశాడు. అందుకనే ఒక చిన్న ఉదాహరణ మనం చూస్తాం. పెండ్లి విందుకు రాజు పిలిచినప్పుడు చాలామంది సాకులు చెప్పి మేము ఆ వివాహమునకు రాలేము అన్నారు. మరి ఈ క్రమంలో జరిగిందేంటో తెలుసా? రాజు పెండ్లి ఆహ్వాన పత్రికను వీధిలో ఉన్న వారికి అందరికీ కూడా ఇచ్చాడు. వారిలో పేదవారు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు. ఈ క్రమంలో అందరూ వివాహ విందుకు చేరి వచ్చారు. ఒక వ్యక్తి వివాహ విందులో భోజనం చేస్తూ ఉన్నాడు. అతనికి పెండ్లి వస్త్రము లేదు. మరి అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు అతని దగ్గర సమాధానం లేదు. వెంటనే అతన్ని విందుశాల నుండి వెలుపట చీకటిలోనికి త్రోసివేశారు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, వివాహ విందుకు వెళ్ళేటప్పుడు పెండ్లి వస్త్రము అవసరం. మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు పాపాత్ముడైన మానవుడు ఏ వస్త్రము ధరించుకొని వెళితే అతని యొక్క అర్పణ అంగీకరించబడుతుంది? ఏ వస్త్రము ధరించుకొని వెళితే దేవుని యొక్క పరిశుద్ధత ఎదుట నిలబడగలుగుతాడు అంటే రక్షణ వస్త్రము. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడు దేవుడు మనకు పరిశుద్ధతను ఆయన రక్తము చేత అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధతను కలిగి మనం దేవుని సన్నిధిని సమీపిస్తాం. ఆ పరిశుద్ధత ప్రభు అనుగ్రహించిన రక్షణ వలన వచ్చింది కాబట్టి రక్షణ ఒక వస్త్రమని మనం గ్రహించాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి బాప్తిస్మ అనుభవం పొందడం, మారుమనసు అనుభవం కలిగి జీవించడం ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకుంటున్నారా? క్రైస్తవుడు నామకార్థకంగా ఉండకూడదు. బాప్తిస్మం అంటే ఒక సాధారణమైన విషయం కాదు. బాప్తిస్మం అంటే ఏదో పెళ్లికి పుచ్చుకునేదో, పెద్దలు ప్రేరేపిస్తే తీసుకునేదో కాదు. బాప్తిస్మం తీసుకోవడం అంటే క్రైస్తవులం కాబట్టి తీసుకోవడం కాదు. బాప్తిస్మము అనగా నిజంగా మనం పాపులమని ఎరిగి పశ్చాత్తాపముతో పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని వాక్యం చేత సంధించబడి మారుమనసు పొందుకొని ఇక ప్రభు కొరకు జీవించాలనే స్థిరమైన నిర్ణయము తీసుకొని బాప్తిస్మము పొందడం అనేది సరి అయినటువంటి క్రమం. అలా పొందినప్పుడు మనము రక్షణ వస్త్రములు కలిగి ఉంటాము. దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకుంటాము. ఆ పరిశుద్ధత కలిగి ప్రభు సన్నిధిని సమీపించగలము. వస్త్రములు ఎందుకు యాజకుల కంటే? ఇందుకే ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో దిగంబరత్వము కనబడకూడదు. అలా కనబడిందంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం అవమానించినట్లే.
దిగంబరత్వము అనగా రక్షణ లేకపోవడము, రక్షణ వస్త్రము ధరించుకోకపోవడం. దీన్ని ఆత్మీయమైన దిగంబరత్వం అంటాం. మరి రక్షణ వస్త్రము కలిగిన వారు అంటే మారు మనస్సు బాప్తిస్మ అనుభవం కలిగిన వారు దేవుని సన్నిధిని సమీపించి ఆయన సన్నిధిలో యాజకత్వము చేస్తారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనలను యాజకులనుగా చేయటానికి మన ప్రభు ఎంత గొప్ప త్యాగం చేశాడో ఒకసారి తలపోసుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన మాటలకై స్తోత్రాలు, రక్షణకై స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.